వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం వీక్లీ రౌండప్ టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. నేషనల్ టెక్నాలజీ డే. ఈ నేషనల్ టెక్నాలజీ డేని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే మే 11న. నెక్స్ట్ టాపిక్ 10వ అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్. దీనిని ప్రారంభించిన దేశం ఏది అంటే నేపాల్లోని కాఠ్మండు. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే నేపాల్ వాణిజ్య మంత్రి అయిన దామోదర్ భండారి దీనిని ప్రారంభించారు. ఈ ఈవెంట్ 5 రోజుల పాటు జరిగింది. ఇందులో భాగంగా నేపాల్, చైనా, ఉక్రెయిన్ మరియు టర్కీ నుండి 120 సివిలియన్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నాయి. నెక్స్ట్ టాపిక్ కొత్త ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం 2025 టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది అని పిలిచే అధికారాన్ని ఎవరికి కల్పించారంటే ఆర్మీ స్టాఫ్ చీఫ్ హెచ్కి ఈ అధికారాన్ని కల్పించారు. నెక్స్ట్ టాపిక్ వియత్నాంలోని బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలు ఇటీవల ఏ నగరంలో దొరికాయంటే హూ చీమన్ సిటీలో బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను తరలించారు. నెక్స్ట్ టాపిక్ మొదటి జాతీయ మధ్యవర్తిత్వ సమావేశం మరియు వివాద పరిష్కార ప్రోత్సాహాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే ద్రౌపది ముర్ము. ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశ సదస్సులో పాల్గొన్నవారు ఎవరు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి అయిన సంజీవ్ ఖన్నా మరియు కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన రామ్ మేఘ్వాల్ ఈ సదస్సులో పాల్గొన్నారు. నెక్స్ట్ టాపిక్ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన ట్రైన్ని ప్రారంభించింది. అయితే ఈ విమాన ట్రైన్ని నిర్వహించిన ప్రాంతం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని షియోపూర్. ఏ తేదీన ఈ ట్రైన్ని ప్రారంభించారంటే మే 3, 2025న దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ప్రొఫెసర్ సన్నీ థామస్ మరణం. సన్నీ థామస్ ఎవరు? ఇతను మరణిస్తూ ఎందుకు వార్తల్లోకి వచ్చారు? ఇతని యొక్క విభాగం ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం ఇప్పుడు. సన్నీ థామస్ ఇతను షూటింగ్ విభాగానికి చెందిన వ్యక్తి. ఇతని యొక్క ప్రత్యేకత చూస్తే ఇతను ద్రోణాచార్య అవార్డు గ్రహీత. నెక్స్ట్ టాపిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఆర్డిఓ యొక్క కొత్త క్షిపణి పరీక్షను ప్రారంభించారు. అయితే దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని నాగాయ లంక. దీనికి ఖర్చైన వ్యయం ఎంత అంటే 1460 కోట్లు. నెక్స్ట్ టాపిక్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా రెండోసారి గెలిచిన వారు ఎవరు అంటే యాంథోనీ ఆల్బనీస్. నెక్స్ట్ టాపిక్ ఫాదర్ ఆఫ్ యాంజియోప్లాస్టీ ఇన్ ఇండియా. ఇతను మరణించారు. అయితే ఇతని యొక్క పేరు ఏమిటంటే మాథ్యూ షామిల్ కురికల్. ఇతను భారతదేశపు మొట్టమొదటి యాంజియోప్లాస్టీ నిపుణుడు. ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటంటే 1986లో యాంజియోప్లాస్టీని ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలో గుండె సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు ఇతను ప్రసిద్ధి చెందాడు. ఇతని యొక్క ప్రత్యేకత ఇతను 2000లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ చైల్డ్ లైంగిక దోపిడీ నెట్వర్క్. ఇది ఏ ఆపరేషన్ కింద పనిచేస్తుందంటే ఆపరేషన్ హ్యాక్ కింద పనిచేస్తుంది. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీనిని ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ బీహార్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే నరేంద్ర మోడీ. దీని యొక్క ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అంటే 7th ఎడిషన్. దీని యొక్క చిహ్నం దానినే మస్కట్ అంటారు. మస్కట్ యొక్క గుర్తు ఏమిటంటే గజసింహం మరియు సింహం కలయిక. దీని యొక్క ప్రారంభ వేదిక ఎక్కడ అంటే పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్. దీనికి ముఖ్య అతిథిగా వ్యవహరించిన వారు ఎవరు అంటే నితీష్ కుమార్. ఇతను బీహార్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ టాపిక్ సింగపూర్ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికైన వారు ఎవరు అంటే లారెన్స్ వాంగ్. ఇతను ఏ పార్టీకి చెందినవారు అంటే పీపుల్స్ యాక్షన్ పార్టీ. నెక్స్ట్ టాపిక్ యూనిఫైడ్ ఎసినెట్ యాప్ను 40+ అప్లికేషన్కు ఏకీకృతం చేసిన సంస్థ ఏది అంటే భారత ఎన్నికల సంఘం ఈ సంస్థను ఏకీకృతం చేసింది. నెక్స్ట్ టాపిక్ భారతదేశం యొక్క మొట్టమొదటి గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను ఆవిష్కరించిన ఫిన్టెక్ కంపెనీ ఏది అంటే గోల్డ్ సిక్కా. ఇది హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ కంపెనీ. నెక్స్ట్ టాపిక్ బాబా శివానంద్ మరణం. బాబా శివానంద్ ఇతను ఏ రంగానికి చెందిన ప్రసిద్ధుడంటే యోగా సాధన. ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇతను
2022లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. నెక్స్ట్ టాపిక్, జీనోమ్ ఎడిటెడ్ రైస్ రకాలను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది అంటే భారతదేశం. మొదటి 2 జీనోమ్ ఎడిటెడ్ వరి రకాలను ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర వ్యవసాయ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిని ప్రారంభించారు. ఎక్కడ దీనిని ప్రారంభించారంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ టాపిక్, సుదిర్మన్ కప్ 2025 19వ ఎడిషన్. సుదిర్మన్ కప్ అంటే ఏమిటి, ఈ కప్ ఎందులో ఇస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ సుదిర్మన్ కప్ విజేతగా నిలిచిన దేశం ఏది అంటే చైనా. సుదిర్మన్ కప్ ఇది ఎందుకు గానిస్తారంటే బ్యాడ్మింటన్లో ఎవరైతే విజయం సాధిస్తారో వారికి ఈ కప్ను ఇస్తారు. సుదిర్మన్ కప్ ఇది చైనీయులకు 14వ టైటిల్. నెక్స్ట్ టాపిక్, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే ప్రక్షా మగ్దుమ్. ఈ నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1975. నెక్స్ట్ టాపిక్, వరల్డ్ అథ్లెటిక్ డే. వరల్డ్ అథ్లెటిక్ డేని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే మే 7న. నెక్స్ట్ టాపిక్, యుఎన్డిపి మానవ అభివృద్ధి సూచికలో 2025లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 130. 193 దేశాలలో భారత్ ర్యాంక్ వచ్చేసి 130. నెక్స్ట్ టాపిక్, భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్కుకు నిలయంగా నిలిచిన రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్. నెక్స్ట్ టాపిక్, LGLAS మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే రష్యా. నెక్స్ట్ టాపిక్, ఆర్థిక మంత్రి సలేం బిన్ బార్లిక్ కొత్త ప్రధానమంత్రిగా నియమించిన దేశం ఏది అంటే యోమెన్. నెక్స్ట్ టాపిక్, మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్. ఈ ఎడిషన్కి గాను భారతదేశంలో ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ టాపిక్, భారత నావికా దళం మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ పరీక్ష విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏది అంటే DRDO. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి, దీన్ని ఏ తేదీన జరుపుకుంటామంటే మే 6న. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్. నెక్స్ట్ టాపిక్, భారతదేశపు మొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ టాపిక్, మే 7, 2025న భారతదేశం ప్రారంభించిన సైనిక ఆపరేషన్ పేరు ఏమిటంటే ఆపరేషన్ సింధూర్. ఇది ఎందులో భాగంగా ప్రారంభించారంటే ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కోసం ఈ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, జర్మనీ 10వ ఛాన్సలర్గా ఇటీవల ఎన్నికైన వారు ఎవరు అంటే ఫ్రెడరిక్ మెర్జ్. నెక్స్ట్ టాపిక్, మే 6, 2025న భారతదేశం మరియు యూకే మధ్య ఒక ప్రధాన ఒప్పందం కుదిరింది. అయితే ఆ ఒప్పందం ఏమిటంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీనినే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. నెక్స్ట్ టాపిక్, ఆహార నిల్వ డిపోల రియల్ టైం పర్యవేక్షణ కోసం ప్రారంభించిన కొత్త పోర్టల్ పేరు ఏమిటంటే డిపో దర్పణ్. నెక్స్ట్ టాపిక్, 12వ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ 2025 ఇది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో. 2025 థీమ్ ఏమిటంటే రీచింగ్ న్యూ వరల్డ్స్ ఎ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రినైన్సెస్. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, సిబిఐ డైరెక్టర్ పదవికి 2026 వరకు పొడిగించారు. అయితే సిబిఐ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే ప్రవీణ్ సూద్. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ టాపిక్, త్రిశూర్పురం పండుగ. ఈ త్రిశూర్పురం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే కేరళ. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ త్రిశూర్పురం అనేది ఒక ప్రధాన హిందూ దేవాలయ పండుగ. నెక్స్ట్ టాపిక్, పులిట్జర్ ప్రైజ్. ఈ పులిట్జర్ ప్రైజ్ను ఏ రంగంలో ఇస్తారంటే జర్నలిజం మరియు కళల రంగంలో ఇస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కొలంబియా విశ్వవిద్యాలయం విజేతలను ప్రకటించింది. పులిట్జర్ అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1917లో ప్రారంభమైంది. నెక్స్ట్ టాపిక్, మే 7, 2025న నిర్వహించిన
పౌర రక్షణ మాక్ డ్రిల్ యొక్క సంకేత నామం ఏమిటంటే ఆపరేషన్ అభ్యాస్. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవం 2025 దీనిని ఏ తేదీన జరుపుకుంటాం, దీని యొక్క థీమ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ రెడ్ క్రాస్ డేను మే 8న జరుపుకుంటాం. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే కీపింగ్ హ్యుమానిటీ అలైవ్. నెక్స్ట్ టాపిక్ మొదటి అమెరికన్ పోప్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే రాబర్ట్ ప్రివోస్ట్. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీక్లీ రౌండప్ టాపిక్. ఈరోజు టాపిక్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.